లీడర్లు ఎప్పుడు దొరుకుతారు, ఎప్పుడైతే మాట వింటారు, ఎప్పుడైతే మెతగ్గా మాట్లాడతారు, ఇవన్నీ జనానికి బ్రహ్మాండంగా తెలుసు. అందుకే అదను చూసి పదును పెట్టాలా అన్నట్టుగా ఎన్నికల టైంలోనే ప్రజలు లీడర్లను పట్టుకొని కడిగి పారేస్తుంటారు. సందు సిక్కితే చాలు సమస్యలన్నీ ముందర పెట్టేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు ఏమో కానీ అధికార పార్టీ లీడర్లకైతే చుక్కలు చూపిస్తున్నారు. ఇదిగో చూడండి, చూసిర్రు ఇక అసలు టైంలో లేచుకుంటున్నారు. పబ్లిక్ ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ లీడర్లకు సుక్కలు చూపిస్తున్నారు. ఓట్ల కొరకు ఊర్లు పట్టుకొని తిరుగుతున్న లీడర్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఎగస్ పార్టీ వాళ్ళే కాదు, అధికార పార్టీ వాళ్ళు కూడా లొల్లులు చేస్తారు. సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం ఊర్లో పొంచి ప్రచారానికి పోయిందట మంత్రి ఉషాశ్రీ ఇచ్చారని మేడం. చిన్నపరెడ్డిపల్లె ఊరోళ్ళు పోయి రోడ్డుకు అడ్డం పడ్డారు. ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఎత్తి ఎట్ల పడేసినట్టు చేసిండు. ఊర్లే ఓ రోడ్డు లేదు, ఓ మోరీలు లేవు అని గాయ చేసిండ్రు పబ్లిక్. ఫ్యాన్ పార్టీ కార్యకర్తలే తిరగబడేటాలకు మంత్రి మేడం మాట ముచ్చట చేయకుండానే వెళ్ళిపోయిందట. గీ చిన్నపరెడ్డిపల్లెలో ఉన్నది 100% ఫ్యాన్ పార్టీ వాళ్ళేనట. మరిగా కంసకం రోడ్లు మోరీలు అన్న కట్టకపోతే నాదాని కాదా, అందుకే పొరకలు చేసిర్రు. ఇదిట్లుంటే ఇంకో దిక్కు గౌనిపల్లి అనే జాగల ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీటింగ్ పెట్టుకుంటే ఆడోళ్ళంతా పోయి ఆగబట్టిర్రు. ఖాళీ బిందెలు తీసుకొచ్చి రోడ్డు మీద కూకున్నారు. 3 నెలల సంది నీళ్ల సుక్క దొరుకుతలేదట. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్న పట్టించుకున్న పాపన పోతలేరట. 3 నెలల సంది నీళ్లు ఇవ్వకపోతిరి ఏం దాగి బతకాలి అని కదిరికెళ్లి హిందూపురం పోయే బాట మీద అడ్డేసిర్రు. నీళ్ళు ఇచ్చేదాకా లేచేది లేదని లొల్లి చేసిర్రు. ఎమ్మెల్యేను పొట్టు ఆడిపోసుకున్నారు. వీళ్ళే కాదు, ఎలక్షన్ల టైం కాబట్టి ఓట్లు అడగనికే పోతున్న లీడర్లకు పబ్లిక్ ఎవళ్ళేమంటారోనని బుగులు చుట్టుకున్నట్టే ఉన్నదట. ఇప్పుడు పబ్లిక్ కూడా ఎలక్షన్ల టైంలో అయితేనే పనులన్నీ అవుతాయి. లీడర్లను అస్సలు సల్లీడు వద్దా అన్నట్టే చేస్తారు. దొరికితే చాలు గట్టిగా ఆర్చుకుంటున్నారు.